నమస్తే అండి. ఈ వీడియో వేళ సందు నుంచి జారిపోతున్న కొంచెం ముఖ్యమైన వార్తాంశాల మీద నా కామెంటరీ. ఈ ఛానెల్‌లో నేను పెట్టే వీడియోలు 3, 4 బకెట్స్‌లో ఉంటాయి. ఒకటి వారాంతరం చేసే ఒక లైవ్ షోలో వచ్చిన అంశాలని చిన్న చిన్న భాగాలుగా చేసి పెడతా ఉంటాను. అది ఒక బకెట్. రెండో బకెట్‌లో ఏంటంటే కొంచెం హాట్ న్యూస్ అనుకున్నప్పుడు వెంటనే ముందుకొచ్చేసి మీ ముందు దాని గురించి నా వ్యాఖ్యానం చేస్తాను. అలాగే కొన్ని డీపర్ అంశాల మీద కొంచెం కామెంటరీగా తీసుకొస్తాను. ఇది ఈ థర్డ్ బకెట్ లాంటిది. ఫోర్త్ బకెట్ ఏంటంటే నాకు సరదాగా ఏదో ఎద్దేవా చేయడానికో లేకపోతే నవ్వుకోవడానికో ఏవో పెడతా ఉంటాను. అది దానికి ఉదాహరణ దాన వీరశూర కర్మలో పారడీగా చేసి పెట్టాను చూసారా అది. ఈ 4 రకాల వీడియోలు పెడుతుంటాను. ఇది మూడో భాగానికి సంబంధించింది. ఎందుకంటే ఇది వేళ సందు నుంచి జారిపోతున్న వార్త చాలా ముఖ్యమైనది. ప్రాథమిక హక్కులను అణిచివేసే దానికి సంబంధించింది ఈ వీడియో. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ప్రతిరోజు ఇది న్యూస్ అప్డేట్ లాగా పెట్టాలని లేదు, పెట్టలేను, అంత టైం లేదు. ఆకాశవాణి వార్తలు చదువుతుంది అని చెప్పి పెట్టామనుకోండి, లైక్ 10 మినిట్స్ 15 మినిట్స్ ఆ రోజు జరిగిన వార్తలు సాయంత్రం కానీ లేకపోతే నిన్న జరిగిన వార్తలు ఉదయం కానీ వీడియో పెడితే ఆ రోజు చూసిన తర్వాత దానికి విలువ లేదు. అంత టైం వేస్ట్ చేసి పెట్టిన దానికి లాంజివిటీ లేదు. ఇలా నేను ఏదన్నా పెట్టాలి అనుకుంటే ఏదో కొంచెం కొద్ది రోజుల పాటు దానికి విలువ ఉంటుంది అనిపిస్తేనే పెడతాను. దట్ ఈస్ మై అటెంప్ట్. సక్సెస్ఫుల్ గా చేస్తున్నా లేదో నాకు తెలియదు. సరే, ఈ వీడియో దేని గురించి? ప్రాథమిక హక్కులకు సంబంధించింది. అమెరికాలో విస్తృతమవుతున్న నియంతృత్వం గురించి, ట్రంప్ నియంతృత్వం గురించి. మొట్టమొదటిది చార్లీ కర్క్ హత్య నేపథ్యంలో వీసాలు రద్దు చేయడం. రెండవది కెరీబియన్ ఐలాండ్ లో బోట్లను పేల్చివేయడం. ఈ రెండింటికి సంబంధించిన కామెంటరీ ఇది. చార్లీ కర్క్ ను విమర్శించినా, అతన్ని ఎద్దేవా చేసినా, అతని మరణానికి హర్షం చూపించినా వీసాలు రద్దు. ఇది హెచ్చరిక కాదు, నిజంగానే చేస్తున్నారు అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చార్లీ కర్క్ మరణం వల్ల కన్సర్వేటివ్ వర్గాల్లో విపరీతమైన విషాదం నిండుతుంది. అతను ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించారు. అంతేకాదు స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేశాడని చెప్పి ఓహా అని చెప్పుకున్నారు వాళ్ళు. అతను విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. అతను ఒక ద్వేషపూరితమైన వ్యక్తి అని, అతని డెమగాగరీకి హద్దులు లేవు. ఇలా ఇలా మాట్లాడిన వాళ్ళు అతను ఎనీథింగ్ బట్ ఏ క్రిస్టియన్ అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళల్లో 2 వర్గాలు. ఒకటి ఏంటంటే అతని మరణం ఇది దారుణం అని ఖండించిన వాళ్ళు నాలాంటి వాళ్ళు. జరగకూడదు, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్యలు జరగకూడదు అన్న భావన మనకున్నప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దెర్ ఇస్ నథింగ్ వన్ కెన్ డూ అబౌట్ ఇట్. చంపిన వాడు ఏదో ఒక ఎగ్జాక్ట్ గా తెలియదు, అతని మోటివ్ ఇప్పుడు పూర్తిగా తెలియదు. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అతను హీ హ్యాడ్ ఏ ట్రాన్స్జెండర్ లవర్. అతని గురించిన వ్యతిరేకంగా చార్లీ కర్క్ చేస్తున్న దుష్ప్రచారానికి రియాక్ట్ అయ్యి చంపాడని మనం చూసాం వార్తలు. అది దాని గురించి ఏంటో సడన్ గా న్యూస్ కూడా రావట్లేదు. సరే, అది పక్కన పెట్టండి. కానీ చార్లీ కర్క్ దుర్భాషలను వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది కొంచెం ముందుకు వెళ్ళి అతని మరణానికి హర్షం వ్యక్తపరిచారు సోషల్. అది రిపల్సివ్ గా అనిపించినప్పుడే ఇది వాళ్ళ హక్కు, చేయొచ్చు, పబ్లిక్ గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ దే డిడ్. అలాంటి వాళ్ళ వీసాలు వాళ్ళు కానీ అమెరికాలో ఉంటే వాళ్ళ వీసాలు రద్దు చేసింది స్టేట్ గవర్నమెంట్. అక్టోబర్ 14వ తారీఖు చార్లీ కర్క్ బర్త్డే. ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ చార్లీ కర్క్ కి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అని అత్యున్నతమైన పురస్కారాన్ని ఇచ్చాడు. అతని వీడియోకి ఇచ్చాడు ఎరికా కర్క్. అదే రోజున స్టేట్ డిపార్ట్మెంట్ చార్లీ కర్క్ హత్య గురించి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ, ఎగతాళి చేస్తూ, తేలిగ్గా కామెంట్లు చేసినందుకు కనీసం 6గురిని వారికి వీసాలు రద్దు చేశారు. దీనికి సంబంధించి స్టేట్ డిపార్ట్మెంట్ ట్విట్టర్లో ఒక ప్రకటన లాగా చేశారు. అందులో కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టి దానికి వాళ్ళు చేసిన వ్యాఖ్య ఏంటంటే, అమెరికన్లకు మరణాన్ని కోరుకునే విదేశీయులకు ఆశ్రయం ఇవ్వాల్సిన బాధ్యత అమెరికా పైన లేదు. చార్లీ కర్క్ దారుణ హత్యను కీర్తించిన వీసా హోల్డర్లను గుర్తించే పనిని స్టేట్ డిపార్ట్మెంట్ కొనసాగిస్తోంది అని రాసింది. ఏం రాశారు వీళ్ళ కామెంట్స్? ఒక అర్జెంటీనా పౌరుడు అన్నాడు, చార్లీ కర్క్ జాతి వివక్ష, మహిళా వ్యతిరేక వాక్చాతుర్యం వ్యాప్తి చేశాడని ఆరోపించాడు. అంతేకాదు అతడు నరకంలో కాలిపోవడానికి అర్హుడు అన్నాడు. ఫస్ట్ పార్ట్ మే నాట్ బి ద వన్ దట్ దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్. సెకండ్ పార్ట్, నరకంలో కాలిపోవడానికి అర్హుడు అన్న దాని విషయం గురించి వీళ్ళకి అబ్జెక్షన్ కనిపించిందేమో. అలాగే ఇంకొక సౌత్ ఆఫ్రికా పౌరుడు అన్నాడు, ఇది తెల్ల జాతీయుల వ్యర్థాల కోసం, అంటే వైట్ ట్రాష్ కోసం చేసిన ప్రయత్నపు అమరత్వం అని గేల్ చేశాడు. అలాగే ఒక జర్మనీ సిటిజన్, ఫ్యాసిస్టులు చనిపోతే ప్రజాస్వామ్య వ్యాధులు ఫిర్యాదు చేయరు అని రాశాడు. సో వీళ్ళ ముగ్గురిని బహిష్కరించారు, అంటే వీసా రద్దు చేశారు, బహిష్కరించుకోండి. సో ఆ స్టేట్ డిపార్ట్మెంట్ కమ్యూనికేలో ఏముందంటే, మా సరిహద్దులను, సంస్కృతిని, పౌరులను రక్షించుకోవడానికి ఇమిగ్రేషన్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని నొక్కి చెప్పింది. స్టేట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సెక్రటరీ ఉన్నాడు, క్రిస్టఫర్ లాండో అని. ఈజ్ ఎ వియర్డ్ క్యారెక్టర్. నేను సౌత్ ఆఫ్రికన్ వైట్ ఫార్మర్స్ కి అసైలం ఇచ్చారు చూసారా, వెళ్ళి ఇక్కడ డాలస్ ఎయిర్పోర్ట్ లో వీడియో పెట్టి దాని గురించి నేను ఒక వీడియో చేశాను. సౌత్ ఆఫ్రికన్ వైట్ ఫార్మర్స్ గురించి, వాళ్ళకి అన్కండిషనల్ గా అసైలం ఇవ్వడానికి గురించి. అతను he is of that fame, weird character and white supremacist.
ఇది అతగాడి ఆధ్వర్యంలో జరిగింది ఇది. సో ఓకే, ప్రాబ్లం ఏంటి ఇందులో? ప్రాబ్లం ఏంటి? మాగా మూర్ఖులు అంటారు ఇలాంటి కామెంట్స్ చాలా హేయమైనవి, సరైన శాస్తి జరిగింది వాళ్ళకి, ఇది జవాబుదారీతనం అంటారు. అదే ఆన్లైన్ లో, అదే ట్విట్టర్ లో పోల్స్ కూడా పెట్టారు. ఏంటి, లక్షల మంది దాన్ని సమర్థిస్తూ, స్టేట్ డిపార్ట్మెంట్ చర్యలను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏంటండి జవాబుదారీతనమా? ఇక్కడ నేరం ఏంటి? శిక్షకి లేకపోతే జవాబుదారీతనానికి? మీకు నచ్చని ఆలోచన ఎవరో ఆలోచించారు, ఓకే. ఎవరి బుర్రలో ఏం ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వీళ్ళు కొంచెం బుద్ధి తక్కువేం కాదు, వాళ్ళకి హక్కు ఉంది. బుద్ధి తక్కువ అంటాం కూడా నేను సవరించుకుంటున్నాను. వాళ్ళకి హక్కు ఉంది, పెట్టారు, దులిపేసుకుని పోవాలి ఇలాంటి. కానీ ఏ రకంగా హాని జరిగింది వాళ్ళకి? వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? అది వాక్ స్వేచ్ఛని అణచివేయడం కదా. ఓ యా, దే ఆర్ నాట్ సిటిజన్స్, బట్ వాక్ స్వేచ్ఛ అనేది ఇట్ ఈస్ నాట్ కంటింజెంట్ ఆన్ సిటిజన్షిప్. ఎవ్రీ పర్సన్ గెట్స్ దట్. ఎవ్రీ పర్సన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ గెట్స్ దట్, నాట్ ద సిటిజన్స్. ఇంతకుముందు 2-3 వీడియోల్లో చెప్పాను, కర్క్ మరణం అలుసుగా తీసుకుని ప్రాథమిక హక్కులపై దాడి చేస్తాడు, విమర్శలను అణచివేయడానికి ప్రయత్నిస్తాడు ట్రంప్ అని. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ వీసాలు రద్దు చేయడం అనేది వాళ్ళ చేతిలో ఉంది, అది స్టేట్ డిపార్ట్మెంట్ హక్కు, వాళ్ళు చేస్తారు, నీకేంటి దబ్బుడే అని నన్ను అడగొచ్చు మీరు. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. మరొకసారి చెప్తాను, ఈ హక్కు, ఈ వాక్ స్వేచ్ఛ, రాజ్యాంగం ఇక్కడుండే ప్రజలందరికీ, కేవలం దేశ పౌరులకు మాత్రమే కాదు, ఇక్కడ ఉండే ప్రజలందరికీ, పీపుల్, నాట్ సిటిజన్స్, నాట్ జస్ట్ సిటిజన్, వాళ్ళకిచ్చే ప్రాథమిక హక్కు. అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి న్యూయార్క్ టైమ్స్, పొలిటికో వీళ్ళు ఆర్టికల్స్ రాశారు. ఇంకా ఇంతవరకు ఎవరు కోర్టు కేసులు ఫైల్ చేయలేదు. చేసినా కానీ వాట్ ఈస్ ద హార్మ్, హూస్ గోయింగ్ టు రిప్రజెంట్ హూమ్, ఐ డోంట్ నో. దీనికి సంబంధించి నాకు ఒక సినిమా గుర్తొచ్చింది, టామ్ క్రూజ్ది, మైనారిటీ రిపోర్ట్. థాట్ పోలీస్. జస్ట్ బికాస్ యూ థింక్ సంథింగ్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు కమిట్ ద క్రైమ్ అనా థాట్ పోలీస్. ఇది ఈనాటి అమెరికా, ట్రంప్ అమెరికా. రెండవ అంశం, డిటిఓ, డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ పేరుతో ట్రంప్ ఆడుతున్న ఆట, నాటకం, బూటకపు ఆట, నాటకం. డెసిగ్నేటెడ్ అంటే గుర్తించబడ్డ అన్న విషయం మీరు గుర్తించాలి. ఇక్కడ బ్రాడర్ ఆలోచన ఏంటంటే, విదేశాల్లో మొదలుపెట్టిన దాడులు ఇక్కడికి అమెరికాకి తీసుకొస్తాడా అన్న విషయం గురించి ఆలోచించాలి. ఏంటి ఈ విదేశాల మీద దాడులు అంటే, మళ్ళీ మరొక పడవను క్యారిబియన్ లో పేల్చేశాడట, అందులో డ్రగ్ డీలర్స్ ఉన్నారట, వాళ్ళందరూ చచ్చిపోయారట, పడవ మసి అయిపోయింది. దిస్ ఈస్ ద రిపోర్ట్. తన ప్రభుత్వం నిర్ణయం చేసింది, వీళ్ళు టెర్రరిస్ట్లో లేకపోతే డ్రగ్ స్మగ్లర్స్ ఏదో అని నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ పంపించారు, పడవలు ధ్వంసం చేశాడు. ఇప్పటి వరకు మొత్తం 27 మంది అంత చంపేశారు. ఏ రకమైన డ్యూ ప్రాసెస్ లేదు, దానికి ఆధారాలు లేవు, ఏ రకంగా లేవు. ఇట్లా నాకు గుర్తుండి ఇదే 4వ 5వ ఇన్సిడెంట్. ఎందుకు దీని గురించి వర్రీ అవ్వాలన్న విషయం గురించే మాట్లాడతాను. డిటిఓ అంటే ఏంటంటే అదే ఇక్కడ సమస్య. డిటిఓ అది డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నాడు. తర్వాత దాన్ని డొమెస్టిక్ టెర్రర్ ఆర్గనైజేషన్ అని కొంచెం ఇంటర్చేంజబుల్ గా వాడుతున్నాడు ఈ 2 పదాలు, డెసిగ్నేటెడ్, డొమెస్టిక్. ఇప్పుడు డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది అమెరికాలో చట్టాల ప్రకారం దానికి కొంత పట్టుంది. డొమెస్టిక్ టెర్రర్ ఆర్గనైజేషన్ అనేది నిర్ణయించే హక్కు ట్రంప్కి లేదు, కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఆ అధికారాలు తీసుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఆ డెసిగ్నేటెడ్ నుంచి డొమెస్టిక్ మార్చినాడు. డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించింది ఆ ఎందుకు మార్చేస్తాడు. వాడు డిటిఓకి సంబంధించిన వాడు డెమోక్రాట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటాడు. ఇప్పుడు యాంటీఫాన్ టెర్రరిస్టులు అంటున్నాడు. యాంటీఫా డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు రేపు నేను నో కింగ్స్ ర్యాలీకి వెళ్ళబోతున్నాను. అకార్డింగ్ టు దట్ డెఫినేషన్, I don't know how he's going to classify that. Apparently that is a hate America rally. స్పీకర్ జాన్సన్ అంటున్నాడు, అందరు రిపబ్లికన్స్ అంతా చెప్తున్నారు, ఈ ర్యాలీ, నో కింగ్స్ ర్యాలీ, జరగబోయే నో కింగ్స్ ర్యాలీని హేట్ అమెరికా ర్యాలీ, యాంటీఫా ర్యాలీ, టెర్రరిస్ట్ ర్యాలీ అంటున్నారు. నేను వెళ్తున్నాను. యూ కెన్ పుట్ వాట్ ఎవర్ లేబుల్ యూ వాంట్. ఐ లవ్ దిస్ కంట్రీ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద కంట్రీ. బ్రాడర్ ఇష్యూ ఏంటంటే, ట్రంప్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ యాంటీఫా వాళ్ళందరూ డొమెస్టిక్ టెర్రర్ ఆర్గనైజేషన్ పీపుల్ ఆర్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పీపుల్. అక్కడ కెరీబియన్ లో బోట్లలో జనాల్ని ఏ ఆధారాలు లేకుండా వెళ్ళి పే చేసినట్టుగానే ఆ అధికారాలు తీసుకుని ఇక్కడ కూడా చేస్తాడు. అంటే దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్. హీఈస్ ప్రాబ్లీ నాట్ గోయింగ్ టు డూ ఇట్, బట్ యూ నెవర్ నో విత్ దిస్ మ్యాడ్ మ్యాన్. ఈ పిచ్చి మనిషికి అలాంటి ఆలోచనలు వచ్చినా చేసినా చేస్తాడు. ఎందుకంటే well, who's going to stop him? Congress is not going to stop them.
మిలిటరీ విల్ ఫాలో ద ఆర్డర్. అప్పుడప్పుడు కొన్ని కామెంట్లు చూస్తున్నాను, మీ ప్రెసిడెంట్ చెప్పాడు వినొచ్చు కదా. విననండి. దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ వర్క్. ఆధారాలు కావాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ కాబట్టి నేను నిర్ణయాలు తీసుకున్నాను, మీరు నమ్మి సావాల్సిందే అంటే నో, ఐ నీడ్ ప్రూఫ్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ప్రూఫ్, ఈస్ దట్ ద సొల్యూషన్? ఇస్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జెనీవా కన్వెన్షన్? ఇప్పుడు ఆ పడవలో ఒకే ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ ఇన్నోసెంట్ అనుకుందాం. ఈవెన్ స్టిల్ దట్ డజంట్ జస్టిఫై. సరే, ఇదే కోవలో స్టీవెన్ మిల్లర్ ఒక మాట అన్నాడు, నోరు జారి ఒక మాట అన్నాడు. సరిగ్గా వినండి. Oregon legal insurrection. Does the administration still plan to abide by that ruling? Well, the administration filed an appeal this morning with the Ninth Circuit. I would note the administration won an identical case in the Ninth Circuit just a few months ago with respect to the federalizing of the California National Guard. Under Title 10 of the U.S. Code, the president has plenary authority. Stephen? Stephen? Hey, Stephen, can you hear me? It seemed, Stephen, I apologize. It seems like we're having a technical. సరిగ్గా విన్నారు కదా. The president has plenary authority under Title 10 of US Code. Plenary authority and absolute authority. Nobody can question him. That is what he said. You know who had plenary authority? Hitler, Stalin. వాళ్ళు తీసుకున్నారు plenary authority. ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కి ప్లెనరీ అథారిటీ ఒకే ఒక విషయం ఉంది, పార్డన్ పవర్. ప్లెనరీ అథారిటీ కాంగ్రెస్ ఉంది, బడ్జెట్ కి సంబంధించింది కాంగ్రెస్ ఉంది ప్లెనరీ అథారిటీ. హీ డజంట్ హ్యావ్ ప్లెనరీ అథారిటీ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ ప్లెనరీ అథారిటీలో మిలిటరీకి సంబంధించి హీస్ కమాండర్ ఇన్ చీఫ్. దాన్ని కొంచెం లూజ్ గా పడతారు, తన ఆదేశాలను వాళ్ళు పాటించాల్సిందే. దాన్ని ప్లెనరీ అథారిటీ అనటానికి లేదు. అలా నోరు జారినాడు స్టీవెన్ మిల్లర్. వెంటనే తన తప్పు గుర్తించాడు. అందుకే అంత పెద్ద పాజ్, ఆ పాజ్ నేను ఎడిట్ చేయకుండా ఉంచింది కూడా అందుకే. తర్వాత ఏం చేశాడో మరేంటో, సిఎన్ఎన్ దాన్ని ఎడిట్ చేసేసారు, ఆ ఆక్వర్డ్నెస్ ని ఎడిట్ చేశారు. అంటే ఇదేంటి పెద్ద, దీనికి అంత పెద్ద సీన్ చేస్తారంటే నో అండి, దట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ స్లిప్ ఆఫ్ టంగ్ విచ్ రివీల్డ్ హిస్ మైండ్ సెట్. తన ఆలోచన విధానాన్ని మనకి భూతత్వంలో చూపెట్టింది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. బై ద వే, ఆ ఆక్వర్డ్ పాస్ తో కనెక్షన్ పోయిందని చెప్పి నాటకం పెట్టేసి సరి చేసుకుంటానికి ట్రై చేశాడు. తర్వాత అది సిఎన్ఎన్ ఆ బిట్ ఎడిట్ చేసి పెట్టింది. బట్ ఒరిజినల్ గా చూసిన వాళ్ళు ఫుల్ లెంగ్త్, కానీ దాన్ని లైవ్ లో చూసిన వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు కొంతమంది. అది పెట్టి చూస్తే మీకు ఆ కాంటెక్స్ట్ లో ఫుల్ గా అర్థమవుతుంది ఏం జరిగింది అన్న విషయం. అది స్టీవెన్ మిల్లర్, ద డిఫాక్టో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ట్రంప్ కాదు ఇన్ఛార్జ్, స్టీవెన్ మిల్లర్ ఈజ్ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ NSPM 7 అనే ఒక కొత్త ఆయుధం తీసుకొచ్చాడు ట్రంప్. ఇది పాలసీ. దీని ద్వారా ట్రంప్ టెర్రరిజం అని దేన్ని అనుకుంటే దాన్ని టెర్రరిజం అని చెప్పి ఎవరినైనా టెర్రరిస్టులుగా ప్రకటించవచ్చు. ఇప్పుడు యాంటీ అమెరికనిజం, హూ డిసైడ్స్? ట్రంప్ డిసైడ్స్. యాంటీ క్యాపిటలిజం అనుకోవచ్చు, సంప్రదాయ కుటుంబ విలువలకు వ్యతిరేకత, ఇది కూడా యాంటీ టెర్రరిజం కావచ్చు. అలాంటి కోవలకు సంబంధించింది. చార్లీ కర్క్ ని వ్యతిరేకించావు, నువ్వు టెర్రరిస్టు. నువ్వు నో కింగ్స్ ర్యాలీకి వెళ్ళావు, నువ్వు టెర్రరిస్టు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ఈ రెండు వార్తల నేపథ్యంలోనే ఇంకోటి వచ్చింది. ట్రంప్ మిడిల్ ఈస్ట్ పీస్ బ్రోకర్ చేసినప్పుడు టైమ్ మ్యాగజైన్ లో పెద్ద ఫోటో వేశారు. అతని యాంగిల్లో ఇట్లా కింద నుంచి పైకి తీశారు కదా, అది ఆ ఫోటో ఆయనకి నచ్చలేదు. పొద్దున్నే ట్వీట్ చేశాడు, ఆ ఫోటో బాగాలేదు, ఆర్టికల్ పర్లేదు, ఆ ఫోటో బాగాలేదు అంటే. ఇట్స్ వ్యానిటీ ఇష్యూ. తనకి అన్ని ఫోటో కావాలి, అన్ని యాంగిల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు అట్టాగే ఉన్నావు ఏంటి, ఏ యాంగిల్లో తీస్తే ఏంటి నీకు? ఆ ఫోటోలో తనకు అబ్జెక్షన్ అయింది ఏంటంటే, అమెరికాలో చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు, అది నెక్ జాయినా అంటారు. నెక్ జాయినా, గూగుల్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్ వాస్ టెంప్టింగ్ టు సెట్ మోర్ అబౌట్ ఇట్ అండ్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. అది నా 4వ బకెట్లో. అది ఆ 4వ బకెట్ కి 3వ బకెట్ కి మధ్యకి సంబంధించిన వార్త ఇది. అంటే ఎద్దేవా చేయడం ప్లస్ సీరియస్, వెరీ సీరియస్ మ్యాటర్. ట్రంప్ రెండవ పుత్రుడు ఎరిక్ ట్రంప్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. Sean, the media is dead, the left is dead, woke is dead, DEI is dead. My father killed it all, and he happens to be sitting back in the Oval Office with the House, with the Senate, with a 6-3 majority on the Supreme Court. Obviously, the executive branch, a weakened media, which I never thought you would have otherwise seen. ఏమన్నాడు చూసారా? మా నాన్నకి ఓవల్ ఆఫీస్ ఉంది, హౌస్ ఉంది, సెనెట్ ఉంది,
ఇంకా సుప్రీంకోర్టులో మెజారిటీ ఉంది. ఉప్స్ 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 సుప్రీంకోర్టు అనేది నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన దాన్ని అన్న విషయం ఈయనకి తెలీదా, లేదా ఆ మెమో తనకు చేరలేదా? సుప్రీంకోర్టు నా జేబులో ఉందని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. అంతా మా నాన్నదే. యా, దట్స్ హౌ యూ ఆర్ బిహేవింగ్. 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను, అమెరికాలో కొన్ని శుభవార్తలు అంటూ. అందులో ఒకటి ఏంటంటే, పెంటగాన్ ని కవర్ చేసే పాత్రికేయులు ఒక ఒప్పందం మీద సంతకం చేస్తే గానీ అక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి ఒక నిబంధన పెట్టాడు, టైం పెట్టాడు పీట్ హెగ్సెత్, డిఫెన్స్ సెక్రటరీ. అది చాలా మంది పాత్రికేయులు నిరాకరించారు. వన్ అమెరికా నెట్వర్క్ వాళ్ళు మాత్రమే సంతకం చేయడానికి ఒప్పుకున్నారు. ఈవెన్ న్యూస్ మ్యాక్స్, ఈవెన్ ఫాక్స్, వాషింగ్టన్ టైమ్స్ లాంటి రైట్ వింగ్ బుల్షిట్ న్యూస్ ఏజెన్సీస్ ఆల్సో దే డిక్లైన్. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వీళ్ళందరూ సంతకం చేయడానికి నిరాకరించారు. వాళ్ళు ఇది నిన్న సాయంత్రం 6 గంటల లోపు సంతకం చేయకపోతే మీరు రావడానికి వీల్లేదని వాళ్ళ ప్రెస్ బ్యాడ్జ్లు అన్ని తీసుకుని వాళ్ళు గెంటేసాడు. నేను గుడ్, ఓకే, ద ప్రెస్ ఫైనలీ షోడ్ సమ్ స్పైన్ హియర్. మరొక అప్డేట్ ఏంటంటే, ఆ వీడియోలోనే నేను క్రిస్టీ నోయం ఎయిర్పోర్ట్స్ లో ఒక వీడియో పెట్టమని ఆదేశాలు ఇచ్చింది కదా అందరికి. చాలా ఎయిర్పోర్ట్లు నిరాకరించాయి. ఏది డెమోక్రాట్స్ వల్లే గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో ఒక 6 ఎయిర్పోర్ట్లు ఏమో చెప్పాను. ఆ తర్వాత చాలా మంది ఎయిర్పోర్ట్లు నిరాకరిస్తున్నాయి పబ్లిక్. సో దాట్స్ ఆల్సో అనదర్ గుడ్ న్యూస్. ఎనీవే, ఫైనల్ గా నేను ర్యాలీకి వెళ్ళబోతున్నాను కాబట్టి నన్ను కూడా యాంటీఫా అని చెప్పి ముద్ర వేయబోతున్నాడు. చూద్దాం. నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదండి, సోరోస్ ఇవ్వట్లేదు, ఆర్గనైజర్లు ఎవరు చెప్పట్లేదు. నేను అలా నోటి మాట ద్వారా వెళ్ళటమే. అది నోటి మాట అంటే ఇంటర్నెట్. So let's see what happens. Maybe I will file a report on that. Thank you for watching.